ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు ఏఎస్బి తరఫున మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సాయి రమణీయం ధారావాహిక కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతోంది. దీనికి సాటి లేని మేటి వక్త మన ఆప్తులు, ఆత్మీయులు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సాయిరామ్ హైదరాబాద్ వారు విచ్చేసి ఉన్నారు. వారి యొక్క నేతృత్వంలో ఈరోజు సాయి రమణీయం అనేటువంటి క్రొత్త శీర్షిక ఏఎస్బిలో దివ్యంగా, నవ్యంగా, భవ్యంగా ప్రారంభానికి అంకురార్పణ జరుగుతోంది. ఈ శుభ సందర్భంలో స్వామివారికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ వారి యొక్క శక్తియుక్తులతో శ్రీ విఎస్ఆర్ స్వామి వారు విఎస్ఆర్ మూర్తి గారు నవోన్మేషమైనటువంటి భావ పరంపరని మనకు అందియాలని కోరుకుంటూ వారిని సూక్ష్మంగా పరిచయం చేసుకుందాం. వీరు పూర్తి పేరు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, సాయిరామ్ హైదరాబాద్. వీరు తమ 12వ ఏట స్వామిని ప్రప్రథమంగా సందర్శించినటువంటి భాగ్యశీలి. 1962లో తన 18వ ఏట భగవాన్ బాబా వారిచే ప్రేమగా, ఆత్మీయంగా, ఆర్తిగా స్పిరిచువల్ సైన్సిస్ట్ అని కొనియాడబడినటువంటి ధన్యజీవి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. స్వామి సన్నిధిలో ఎన్నెన్నో దివ్యానుగ్రహ భాషలను రసానుభూతితో ఆస్వాదించినటువంటి పుణ్యజీవి మన విఎస్ఆర్ మూర్తి గారు. వరల్డ్ స్పేస్ రేడియో సాయి ద్వారా వివిధ అంశాలపై ఇప్పటి వరకు 38,000 పైగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక వక్త విఎస్ఆర్ మూర్తి గారు. అలాగే ఎన్నో పత్రికలు, ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల ద్వారా సారవంతమైనటువంటి వ్యాసాలను విశ్వవ్యాప్తం చేసి స్వామి యొక్క రుణం తీర్చుకోవడంలో ఎంతో ముందంజలో ఉన్నారు మన విఎస్ఆర్ మూర్తి గారు. అలాగే సైన్స్, ఆధ్యాత్మికతలపై వీరి యొక్క ప్రామాణిక పత్రాలు, ప్రమాణాలు, ప్రవచనాలు నిరుపమానంగా చిరస్థాయిగా నిలబడిపోతాయి చరిత్రలో. 32 గ్రంథాలు రాశారు. అందులో 20 ఆధ్యాత్మిక పరంగా వెలువరించినటువంటి సాటి లేని మేటి రచయిత మన ఆత్మీయులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. అలాగే ఆనాడు సంఘంలో బాగా బలంగా ఊరుకొని ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థ సమూల నిర్మూలనం కోసం అహరహము శ్రమించినటువంటి సంఘ సంస్కరణశీలి మన ఆత్మీయులు విఎస్ఆర్ మూర్తి గారు. భారతీయ రసాయనిక సాంకేతిక జీవిత సభ్యులు 2005లో స్థాపించిన శాస్త్ర పరిశోధనా సంస్థలో ఎకడమిక్ కౌన్సిల్ మెంబర్గా శ్రీ మూర్తి గారు కొనసాగుతున్నారు. వాటికి ఎనలేని సేవలు చేస్తున్నారు. He had designed dewatering screw press for the first time in India. He was the founding member of Trinity Agritech in 1993. ఆ విధంగా స్వామి నచ్చిన, స్వామి మెచ్చిన భక్త శిఖామణి, ఆధ్యాత్మిక విద్వన్మణి, మరి ఈనాడు సత్యసాయి సంస్థలో ఉన్నటువంటి పెద్ద వారందరికీ కూడా సుహృన్మణి అయినటువంటి నేటి మేటి విశిష్ట వక్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. వారిని సాయి రమణీయం అనేటువంటి అంశం మీద సావధానంగా, మరి బాగా లీజర్గా, ఏం కష్టపడకుండా లీజర్గా చక్కగా ఉపన్యసించాలని మా అందరికీ ఒక అమూల్యమైనటువంటి ఒక చక్కగా వచో విన్యాసం సమర్పించాలని వారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున, మా అధినేత ఎమ్మెల్యన్ గారి దంపతుల తరఫున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఓవర్ టు విఎస్ఆర్ మూర్తి గారు. ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. సాయిరామ్ సార్. గురువు గారు సాయిరామ్. సాయిరామ్. మీ అందరికీ సత్యసాయి భగవానుడి శతవర్ష జయంతి సంబరాలలో, ఈ మహోత్సవంలో మీరు కూడా అహం సత్యబోధక అనేటువంటి ఈ శీర్షికన ఇంతకాలం సాగిస్తూ అనేకమైనటువంటి విషయాలు, భిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క భావ సంపదని అందుకుంటూ అందిస్తూ నడుస్తున్నటువంటి చరిత్రలో ఇవాళ శ్రీ సాయి రమణీయం అనేటువంటి ఒక పేరు మీద
ఈ శీర్షికన అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైన ఉపన్యాసాలు నుండి, ప్రవచనాల నుండి అవన్నీ కూడా సాగించడానికి నిర్ణయం తీసుకున్నందుకు మీకు బహుధా స్వామి యొక్క దయ సంపూర్ణంగా లభించుగాక అని మనసారా కోరుకుంటూ, 2000 సంవత్సరంలో శ్రీ సాయి రమణీయం అనేటువంటి ఒక గ్రంథాన్ని నేను రాయటం జరిగింది. అంటే నిజానికి అది రాసింది కాదు. ఇలాగే చెప్పిన సత్సంగాలన్నీ కూడా ఆనాటి శ్రోతలందరూ కూడా దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసి ఒక బుక్ ఫామ్లో తీసుకురావటం, అది విశేషంగా అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆనందాన్ని కలిగించటం ఒక ఎత్తు అయితే, స్వామి దేహంలో ఉండగా అంటే 25 ఏళ్ల నాటి మాట, ఆ గ్రంథాన్ని అందుకోవటం, స్వామి అందుకుని దానిని ఆశీర్వదించటం, ఆ గ్రంథాన్ని స్వామికి ఇచ్చినప్పుడు ఈ వెదురు శరీరాన్ని నవవేణువుని చేసి మౌనము భాష అయిన శ్రీచరణులకు, మౌనము భూష అయిన రమణులకు మౌనంగా వినిపిస్తున్నాను వినమ్రంగా అని చెప్పినప్పుడు, స్వామి అప్పటికప్పుడే వరండాలో ఆ చిన్న పదాలకి అద్భుతమైన ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోకి చేశారు. అక్కడ ఉన్న ఒక ఫారెన్ డివోటీ వైపు తిరిగి, చూడు, just look at this, how Mr. Murthy has offered this book to Swami. He says the body is like a bamboo shoot. If associated with the Lord, it will become a flute. Silence is an ornament. Silence is a language. And he is offering this with utmost humility, surrender, and devotion. This was the sudden translation by Bhagavan. ఆ పుస్తకం, అది పుస్తకం కాదు, అది ఒక గ్రంథం, చాలా పెద్ద గ్రంథం. అది పైకి సాయి రమణీయం అంటే సాయి రమణ మహర్షులు చెప్పినటువంటి అనేకమైన జీవన పరిసత్యాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ సత్సంగ ప్రవాహంగా సాగినటువంటి గ్రంథరాజమే అది. స్వామి ఆ గ్రంథాన్ని తమ శరీరాన్ని వదిలిపెట్టే వరకు కూడా తామున్నటువంటి మందిరంలో, యజుర్మందిరంలో దగ్గర పెట్టుకున్నారు. అది ఒక విశేషం అయితే, దానికి 2 అర్థాలు ఉన్నాయి. అరుణాచలానికి, కంచికి స్వామివారే నన్ను పంపించారు. మానవ జన్మ ఎత్తినందుకు కంచి వెళ్ళి మహాస్వామిని దర్శనం చేసుకోవాలి, అక్కడే దగ్గరగా ఉన్న అరుణాచలానికి కూడా వెళ్ళాలి అనటం 1966 నుంచి ఇంకా ఇదిగో శరీరం ఉన్నంత వరకు కంచి పీఠంతో ఆ అనుబంధం సాగుతూనే ఉంది, సాగుతూ ఉంటుంది. అలాగే అరుణాచలానికి నేను నా వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు ద్వారా వెళ్ళటం, 188 రోజులు వరుసగా అరుణాచలంలో ఉండటం, మొన్న 2022 నాటికి అరుణాచల గిరి ప్రదక్షిణాలు 100కు పైగా పూర్తి చేసుకోవటం, ఇదంతా స్వామి యొక్క దివ్య అనుగ్రహానికి సంకేతం. అది ఒక అత్యద్భుతమైనటువంటి వరదానం. ఇక మన ఈ శీర్షికకు వచ్చినప్పుడు, ఆ పుస్తకంలో ఉన్న విశేషాలు నేనేమి చెప్పబోవటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పబడినవే మళ్ళీ చెప్పక్కర్లేదు. గ్రంథం అయిపోయింది, అది ఎన్నో ముద్రణలుగా సాగింది. అయితే మీరు పెట్టుకున్నటువంటి ఈ శీర్షిక ఏదైతే ఉన్నదో దానిని ఏకోన్ముఖంగా ఆలోచన చేస్తే, మన స్వామి రమణీయం, అది దాని అర్థం. రమణీయము అంటే కంటికి, మనస్సుకి, హృదయానికి అన్ని స్థాయిలలోనూ ఆనందం కలిగించేటువంటిది అని అర్థం. అందులో సాయి అంటే మనకు తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి స్వామి నా దృష్టిలో ఒక రమణీయం. ఎందుకంటే పరమేశ్వరుడు రసస్వరూపుడు. ఒకనాడు రాముడైనాడు, తర్వాత కృష్ణుడైనాడు, తర్వాత సత్యసాయి భగవానుడైనాడు. అదే పరబ్రహ్మ స్వరూపం, చిచ్చక్తి అంటాం, ఫినామినా అంటాం. అదంతా కూడా జగద్గురు స్వరూపమైనటువంటి మహాస్వామి జయేంద్ర స్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి,
4వ తరంలో వచ్చినటువంటి సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 4 రూపాలుగా కనిపిస్తున్నటువంటి ఒక ఏకతత్వమే కంచి మహాస్వామి, కంచి పీఠం, కామాక్షి అమ్మవారి యొక్క పునఃస్వరూపాలు ఇవి. పురా అంటే పాత, పునః అంటే కొత్త. అది పునః వస్తూనే ఉంటారు, జగద్గురువులుగా వస్తారు, జగత్తును రక్షిస్తూ ఉంటారు. అంతేకాదు కంచికి పుట్టపర్తికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అది ఈనాటిది కాదు, పెద్ద స్వామి వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. ఏకోహం బహుశ్యాం అనే ఒక మాట ఉంది, ఒకటే అనేక రూపాలుగా వస్తుంది అని. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒకటి ఉంది, అంతా ఒక్కటే, అంతా బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ అని రెండో మాట. ఇట్లా భారతీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక అనుశీలనాన్ని మనం గమనించినట్లయితే మానవుడుగా జీవించగలిగిన ఒక ఉదాత్తమైన స్థాయిని కల్పించడానికి వేదోక్తమైనటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా జనసామాన్యానికి అర్థమయ్యే రీతిలో చెప్పటానికి భారతీయ ఆత్మ అంతా కూడా సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నదని, సనాతన ధర్మం గనక కుంటుబడినట్లయితే, అంటే మనం ఆచరించకపోయినట్లయితే, కేవలం విని వదిలిపెట్టినట్లయితే మన జీవితాలు పరిపూర్ణం కాదని అనేకమైనటువంటి బోధలు చేసినటువంటి మహా చైత్య పురుషులు వీరందరూ కూడా. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి ప్రణామాలు సమర్పించుకుంటూ సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయి రమణీయంలోకి వెళదాం. దాన్ని స్వామి ఎలా నడిపిస్తారో మనము ఎదురు చూద్దాం. ఒక అవతారమూర్తి అవనీ సంచారానికి వచ్చి కేవలం 100 సంవత్సరాలు, అందులో వారు నడిచింది 86 ఏళ్ళు. కానీ ఒక జాతిని మాత్రమే గాక సర్వ జాతులని, సర్వ దేశాలని, సర్వ భాషల యందు తమ మనస్సును నిలిపి భాష ఆధారంగా నడిచినటువంటి సమస్త జీవకోటికి కూడా సత్యసాయి భగవానుడు సందేశ, ఉపదేశ, ఆదేశాలు ఇస్తూ మానవుణ్ణి మహోన్నతమైన స్థాయికి చేరే అనేక మార్గాలు బోధించినటువంటి ఒక రసాత్మక భావన ఝరి సత్యసాయి భగవానుడి యొక్క లోక సంచారం. ఈ నేపథ్యంలో ఈవేళ అనేకం మాట్లాడుకోవటానికి ఉన్నాయి గనక స్వామి యొక్క సరస్వతి ప్రవాహంగా నేను భావన చేస్తూ, ఏ అవతారమూర్తి అంటే ఇతపూర్వం, ఇంతకు ముందు చేయనటువంటి ఒక మహత్కార్యాన్ని స్వామి చేశారు, అది ఏమిటి అని ప్రశ్న. మనకి 14వ ఏట నుంచి స్వామి చరిత్ర అందరికీ తెలుసు, కొత్తగా చెప్పుకునేదంటే లేదు. మనం అందరం దాంట్లోనే ఇమిడిపోయి ఉన్నాం. స్వామి మనందరి జీవితాలలో కిక్కిరిసి ఉన్నారు. ఇది మనం ఇమిడి ఉన్నాం, ఆయన కిక్కిరిసి ఉన్నారు. అటు ఇటు చూపు మరలకుండా, భావాలలో తేడా లేకుండా ఒక ఉదాత్తమైన స్థాయిలో మన మనస్సులందరినీ సంచారం చేయిస్తూ వేదవిహితమైనటువంటి అనేకమైన కర్మకాండాలని, యోగ జ్ఞానకాండాలని, భక్తి ప్రవాహాన్ని సమ్మిళితం చేసినటువంటి ఏకైక అద్వైతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. అయితే శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహాముని లేదా మహర్షి, వారు నిజానికి బ్రహ్మర్షి. వాళ్ళు కూర్చొని శ్రీరామచంద్రుడికి వశిష్ఠుల వారికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ 33,000 శ్లోకాలు అయినప్పుడు అది మనకి వశిష్ఠ గీతగా, అదే యోగ వాసిష్టంగా మనకి అందుబాటులోకి వచ్చింది. ఏది ఎట్లా ఉన్నా సుమారుగా ఒక 1000 పేజీలు రాయగలిగిన 33,000 శ్లోకాలు, దానిలో కథలు, ఉపకథలు, వర్ణనలు అన్నీ గనక పెట్టినట్లయితే చాలా పెద్ద సంపుటి అది. అయితే దాన్ని వశిష్ఠుల వారు రాయలే, రాముడు రాయలే, లోకంలోకి అది వచ్చింది, ఎవరో రాశారు, దానికి చరిత్ర లేదు. అంటే సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి, అంటే మన రామచంద్రుడు యోగ వాసిష్టాన్ని రాయనే లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఏమీ రచన చేయలే. మహాభారత సంగ్రామ వేళ అర్జునుడిని ఒక ఉపాధిగా పెట్టుకొని, ఎదురుగా పెట్టుకొని కలియుగ మానవులందరికీ కూడా కర్మ, భక్తి, జ్ఞాన అనే 3 యోగాలని కూడా ఒక మహాత్రివేణిగా పారించి అనేకమైనటువంటి తాత్విక విషయాలని ప్రధానంగా చెప్పి భగవద్గీతని ఆలాపన చేశాడు.
అందరూ ఆలాపన అంటే పాట అనుకుంటారు, అది ట్రాన్స్మిట్ చేశాడు. అది గీత అంటే పాడుకునేది, గానము అని మామూలు అర్థంలోకి దింపేశాడు దాన్ని. దాని అర్థం అది కాదు. అది ఆంతరంగికమైన ఒక భావన స్ఫురణ ఏదైతే ఉన్నదో దానిని ఒక శిష్యుడికి, ఒక అంతేవాసికి, ఒక సాధకుడికి భగవంతుడు ఏ రకమైనటువంటి అపేక్ష లేకుండా ప్రవాహ వేగంతో ప్రసారం చేసినటువంటి ఒక దివ్య భూమిక అది. మరి కృష్ణుడు ఏమీ రాయలేదు, రాముడు అసలే రాయలేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప, శంకర భగవత్పాదులు ఈ ప్రపంచంలోకి శివుడే శంకరుడిగా వచ్చి వారు ఒక వాంగ్మయ స్వరూపాన్ని భారత జాతికి అందించారు. ఎందుకు ఇవ్వాలి ఈ వాంగ్మయం? ఎందుకు ఇవ్వాలి అంటే పామరుడు పండితుడు, జ్ఞాని అజ్ఞాని, భక్తుడు శక్తుడు వీళ్ళందరూ కూడా ఉపాసన చేయాలి, భగవంతుడికి కైంకర్యం చేయాలి, భగవంతుడి యొక్క దివ్య గుణగాన వైభవాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉండాలి. పాడుకోవటంలో, ఆడుకోవటంలో, మాట్లాడుకోవటంలో అనేక రీతుల, నానా రీతుల భగవత్ తత్వాన్ని ఈ ప్రపంచానికి చెప్పాలి. అందుకై శంకర భగవత్పాదులు స్తోత్రాలు, భాష్యాలు, ప్రకరణాలు, నతులు, నుతులు, గీతికలు, గీతాలు అన్నీ కూడా అందించి ఇది భారతీయ వాంగ్మయం మూల మూలలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా క్రోడీకరించి కేవలం 32 సంవత్సరాల వారి భూసంచారంలో ఏ మహాత్ముడు చేయలేని పని ఆయన చేసేశారు. అందుకనే శంకర భగవత్పాదులు 4 ఆమ్నాయ పీఠాలు తదనంతర కాలంలో పెట్టినా వారికంటే ముందు ఉన్నటువంటి అర్వాచీనమైన, ప్రాచీనమైన 2 కలిసినటువంటి సనాతన సనూతన వేదిక కంచి కామకోటి పీఠం. కంచి కామకోటి పీఠానికి మనకు తెలిసినంత వరకు ఇప్పటికీ 71 మంది జగద్గురువులు వచ్చారు. 68 పెద్ద స్వామి వారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచిలో వచ్చి భారతదేశ స్వాతంత్ర అనంతర స్వర్ణకాలంలో అధ్యాత్మని కూడా జనపరం చేశారు. జనానికి ఇదిగో అధ్యాత్మ ఉంది, కేవలం భౌతికవాదం మాత్రమే కాదు అని చెప్తూ దాని యందు అనేకమైనటువంటి విషయాలను సూత్రీకరించి సూత్రాలన్నింటికీ భాష్యం చెప్పి కాలి నడకన శంకరుల తర్వాత ఆసేతు సీతాచలము పర్యటించినటువంటి వారు మహాస్వామి వారు. అది సదాచారము, సంపన్నత, శాస్త్రగతమైన విషయాలు వీటన్నింటినీ కూడా ఒక చోట గుదిగుచ్చి వేదో నిత్యం అధీయతాం అని ఒకటి, వేదోఖిలో ధర్మమూలం అని రెండోది ప్రపంచానికి చాటి చెప్పి మీరు ఏ వృత్తిలో ఉన్నా ఉండండి, భక్తిపరమైన ప్రవృత్తిని మాత్రం అలవాటు చేసుకోండి. ఆ వృత్తి నుంచి మీ ప్రవృత్తిని పవిత్రీకరించుకొని అక్కడి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి అని చెప్పినటువంటి శుద్ధ సత్వమూర్తి, నడిచే దేవుడు అనిపించుకున్నటువంటి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అయితే కాలంలో వచ్చిన మార్పులు, సమాజ అవసరాలు, విలువలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అదే కంచి కామకోటి పీఠంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి జనజాగరణ, జన చైతన్య అనేటువంటి 2 నినాదాలు తలకెత్తుకుని అధో జగత్ సహోదరులందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి భగవన్నామాన్ని మించినటువంటిది మరొకటి లేదు అని చెప్పి, కానీ మీరు కార్యదక్షులుగా ఉండాలి, పని చేయాలి, ఒళ్ళు వంచి పని చేయాలి, మనసు పెట్టి పని చేయాలి, జ్ఞానంతో, వివేకంతో, విచక్షణతో పని చేయాలి, అప్పుడే మీ జీవితానికి సార్థకత అని శంకర నేత్రాలయాలు ఏర్పాటు చేసి కుల మత మార్పుడులన్నింటినీ కూడా ఆపి సనాతన ధర్మానికి ఒక కొత్త రూపాన్ని, కొత్త డైనమిక్స్ ని, కొత్త డైమెన్షన్స్ ని ఇచ్చినటువంటి మహోదారమూర్తి జయేంద్ర సరస్వతి స్వామి వారు. ఆ తర్వాత 12.5-13 సంవత్సరాల మధ్యలోనే తురియాశ్రమ స్వీకారం చేసి 13 ఏళ్ల బాలుడిగా ఋగ్వేదాన్ని ఔపోసనం చేసి తమ గురువైన జయేంద్ర స్వామి, పరమ గురువులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వాళ్ళ ఇద్దరిని కలుపుకొని
అంటే సమ్మిళితమైనటువంటి ఒక మూర్తిమత్వం. దానిలో నుంచి అధునాతనమైనటువంటి సమకాలీన ఈ ప్రపంచానికి ఎటువంటి విద్యను ఇవ్వాలి, ఎటువంటి బోధ చేయాలి, మానవుడిలో పరిణామ దశను ఎట్లా నిర్ణయించాలి, దానికి మనమేం చేయాలి అని నిరంతరము శ్రమిస్తూ శిల్ప కళలో ఏ జగద్గురువు సాధించనంత నైపుణ్యాన్ని, లోతులను గ్రహించి ఇటు శిల్పాన్ని అటు కళలని అన్నింటినీ పోషిస్తూ సాగుతున్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అనేకమైనటువంటి దేవాలయాలను జీర్ణోద్ధరణం చేయండి, శిథిలమైన వాటిని రక్షించండి, కొత్త వాటి కోసం మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పని లేదు, వినియోగించక్కర్లేదు అని ఒక సహేతుకమైనటువంటి ఒక దృష్టితో మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇక మొన్న కొత్తగా వచ్చారు వారు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. వారు కూడా అనేక శాస్త్రాలలో, వేదాలలో, అలాగే భాష్యాలలో, షడ్దర్శనాలలో పరిపూర్ణత సాధించుకున్నటువంటి యువ జగద్గురువు వారు. ఈ నలుగురు గురించి ఎందుకు ప్రస్తావన చేశానంటే ఈ నలుగురికి స్వామితో సంబంధం, అందువల్ల చెప్పాను ఇదంతా కూడా. ఏమిటి అంటే స్వామిది 85వ జయంతి నాడు జయేంద్ర సరస్వతి స్వామి వారు స్వయంగా పుట్టపర్తికి వచ్చారు. నేనెప్పుడు శంకర విజయేంద్ర స్వామి వారిని కలిసినా స్వామి ప్రస్తావన లేకుండా ఆ ప్రసంగం సాగదు, ఆ ముఖాముఖి సాగనే సాగదు. వారికి స్వామి చేసినటువంటి అనేక పనులు వారి హృదయానికి రంజన కలిగించింది అని మీకు చెప్తూ, ఈవేళ భిన్నమైనటువంటి భావాలతో, భిన్నమైన మార్గాలలో, భిన్నమైన ఆలోచనలతో, రుచులతో జీవితాన్ని చీలికలు పేలికలు చేసుకుంటున్నటువంటి మానవ జాతిని అంతా ఒక్కటే, కాకపోతే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అంతే కదా. ట్రూత్ ఈజ్ వన్, ఇట్ ఈస్ టోల్డ్ డిఫరెంట్లీ బై ద వైస్. ఎవరెవరి అనుకూలాన్ని బట్టి, శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, అవగాహనను బట్టి, అలాగే వారి వారి దర్శనాన్ని బట్టి ఒకే విషయాన్ని అనేక రీతిలో చెప్తారు గనక త్యాగరాజస్వామి వారు అన్నట్లుగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఆ అందరూ కలిస్తే సత్యసాయి భగవానుడిగా నేను అనుభవపూర్వకంగా నేను భావన చేస్తూ, సాయి రమణీయంలో రాముడు చెయ్యని, కృష్ణుడు చెయ్యని ఒక పనిని స్వామి సరస్వతి స్వరూపంగా ఆవిష్కరణ చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే జన జగత్తులతో మమేకమైనటువంటి స్వామి ఇంత వాంగ్మయ మహా సృష్టి ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, వారికి తీరిక ఎక్కడుంది అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు కొద్దిగా స్వామి బాల్యంలోకి మనం కూడా తొంగి చూడాలి. ఏమిటి ఆ బాల్యం అంటే 14 సంవత్సరాల తర్వాత చరిత్ర మనకు తెలుసు, కానీ 14 సంవత్సరాలు వచ్చే నాటికి స్వామి చరిత్ర అక్కడక్కడ కొంత తెలుసు. ముందు ఈవేళ రమణీయమైనటువంటి సాయి యొక్క దివ్యత్వం ఎలా పరిమళించిందో, అతి బాల్యంలోనే దివ్య దీధిచి అంటే ఒక కాంతి ఎలా పుట్టపర్తి ప్రాంతంలో చిన్న వెలుగు చుక్కగా ప్రారంభమై వెలుగై, పెనువెలుగై, ఆవలిగట్టున ఉన్నటువంటి మహావెలుగై విరాజిల్లుతూ ఉన్నదో ఆలోచించినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి క్రీడ, అది ఒక లీల, అది ఒక ఖేల, అది ఒక హేళ, అది ఒక దివ్యమైనటువంటి ఆట పరమాత్మకి. ఆయన ఆంధ్రదేశాన్ని ఎంచుకున్నందుకు, ఆ 14వ ఏట వారు పుట్టపర్తిలో జన్మ ఎత్తినందుకు, ఎత్తి తమ చుట్టూ ఉన్నటువంటి బాలురతో, స్నేహితులతో, అలాగే సమాజంలో పెద్దలుగా ఉన్నటువంటి వయసు వచ్చిన వారి యొక్క దుర్లక్షణాలని, దుర్వ్యసనాలని, దుర్భావనలని, దుర్భాషలని సంస్కరిస్తూ అనేకమైనటువంటి నాటికలు రచించి నటించి సమాజాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేశారు. చెప్పినట్లు చేస్తారా, చెప్పినట్లు వింటారా, ఇటువంటివన్నీ కూడా దేవుడు ఎక్కడున్నాడు ఇట్లా ఒక పక్కన మాట్లాడుతూ మరొక నాటిక ప్రక్రియ ద్వారా సమాజాన్ని ఉద్దీపనం చేసినటువంటి, ప్రచోదితం చేసినటువంటి సారస్వతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఇది ఒక్కటే కాదు, అదే సమయంలో తర్వాత కాలంలో సినిమాలలో నటించినటువంటి ఋషేంద్రమణి అనేటువంటి ఒక మంచి నటి, ఆవిడ నాట్యకర్త కూడా. ఒకసారి ఆమె పుట్టపర్తికి వచ్చింది. అప్పుడు స్వామి వయస్సు బహుశా 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయి ఉండొచ్చు.
ఆమెకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేది, ఒక యుక్తి ఉండేది, ఒక నేర్పు ఉండేది. ఆ నేర్పు ఏమిటంటే, నాట్యం చేస్తూ చేస్తూ రంగస్థలం మీద ఎక్కడో ఒక చోట విసిరి వేయబడినటువంటి చిన్న సూదిని, అంటే కంటికి కనపడనంత సూక్ష్మమైనటువంటి సూదిని రంగం మీద వదిలేసినట్లయితే ఆమె నాట్యం చేస్తూ చేస్తూ నెమ్మదిగా శరీరాన్ని, తన భంగిమలను మార్చుకుంటూ పతాక స్థాయిలో వంగి తన నాలుకతో మళ్ళీ ఆ సూదిని పైకెత్తి నాట్యం ప్రారంభించేది. అది భారతదేశంలో ఎవరికి తెలియని మహావిద్య అది. ఆ సమయంలో అటువంటి ఒక సంఘటనని స్వామి చూశారు. అప్పుడు స్వామి చిన్నవారు, ఆడియన్స్ లో ఉన్నారు, ఆనందపడ్డారు. ఓ, ఇటువంటి ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, అందరికీ తెలుస్తున్నది, ఎవరో మహాత్మురాలని అనుకున్నారు. ఆయన నాట్యకత్తెగా చూడలే, నటిగా చూడలే, ఒక గొప్ప శక్తిగా చూశారు. చూసి నేను ఒక డాన్స్ చేస్తాను అన్నారు స్వామి, నేను కూడా నాట్యం చేస్తానని. స్వామి బాల్యంలో చాలా పెద్దవారైనప్పుడు కూడా పెద్ద శరీరం ఏం కాదు, అది చాలా సన్నగా ఉండేవారు. వేదిక మీదకి, రంగస్థలం మీదకి ఎక్కి ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి స్వామి నాట్యం చేశారు. మన ఋషేంద్రమణి ఎట్లా చేసిందో దానిలో ఉన్నటువంటి లోపాలన్నీ సవరిస్తూ ఉదాత్తమైనటువంటి నృత్యం చేస్తూ చేస్తూ ఆమె నాలుకతో తీస్తే స్వామి ఏం చేశారు, కంటితో కన్ను చూపు దాని వైపు పెట్టి 2 కళ్ళల్లోకి 4 సూదులు ఏకకాలంలో ఆకర్షించారు. ఇది అతిమానుషమైనటువంటి ఒక అద్భుత విద్యా ప్రదర్శన. అంతేకాదు, ఇందాక చెప్పినట్టుగా నాటికలు రాశారు, చిన్న చిన్న పద్యాలు రాశారు, ప్రబోధం చేశారు, పాండురంగ భజనలు చేశారు, భగవంతుడు ఉన్నాడని చెప్పారు. అంటే ముందు తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని తాను ప్రభావితం చేస్తూ వెళుతూ 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 ఉంటే నెమ్మదిగా కాలం తనను తాను పరచుకుంటూ విశాలపరచుకుంటూ విశాలమైనటువంటి ఒక దృక్పథంతో వాంగ్మయ సృష్టి చేశారు స్వామి. అందుకనే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చెందిన కళాకారులందరూ కూడా తదనంతర కాలంలో స్వామి దగ్గర ప్రదర్శనలు ఇచ్చారు. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి యువ గాయకులందరూ కూడా స్వామి దగ్గర పాడారు. అలాగే వేద విద్యలో అప్పుడే వేద విద్య నేర్చుకుంటున్నటువంటి వారి దగ్గర నుంచి వేదంలో పండిన వారందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చారు, వచ్చి స్వామితో కూడి ఉన్నారు. అలాగే మహాకవులందరూ కూడా, అప్పటికే మహాకవులు అనిపించుకున్న వారందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి అసలు కవిత్వం అంటే ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకొని, ఒక వేలూరి శివరామ శాస్త్రి గారి వంటి వారు, ప్రధానంగా ఆయన చాలా గొప్ప తత్వవేత్త, అలాంటి వారందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చి వాంగ్మయ సృష్టిలో వాళ్ళు కృషి చేసి అసలు వాంగ్మయం అంటే ఏమిటి, ఏ పరంగా ఈ కవిత్వం అంతా రాయాలి, ఏ రకంగా ఈ సరస్వతిని ఉపాసన చేయాలని అక్కడ నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి సాహిత్యంలో నుంచి రాహిత్యం వైపు నడిచి, అంటే మోక్షం వైపు నడిచే ఒక మార్గాన్ని ఒక ఉపాసనా మార్గంగా ఎంచుకొని స్వామిని, పూర్వకాలంలో వచ్చిన అవతారాలని, సమాజాన్ని సమ్మిళితం చేసి వాంగ్మయ మహాసృష్టి చేసిన వారందరూ కూడా పుటపర్తికి చేరుకున్నారు. చూడండి, ఏ వ్యక్తి దగ్గరకు, ఏ శక్తి దగ్గరకు ప్రపంచంలో ఉన్న, కేవలం భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి గాయకులు, వాద్యకారులు, విద్యావేత్తలు, వీళ్ళందరూ ఎలా స్వామి దగ్గరికి వచ్చారు అంటే, అక్కడిదాకా నడిచి వచ్చిన దారి వేరు, అప్పటిదాకా నేర్చుకున్న సముపార్జించిన జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. సత్యసాయి భగవానుడి దగ్గరికి వచ్చినప్పుడు పరమ చరమమైనటువంటి ఆ కొస మెరుపు పొందాలి గనక వారందరూ కూడా స్వామి దగ్గరికి రావటం ఒక చారిత్రక యాదార్థిక మహాపరిసత్యం ఇది. ఇలా అయితే స్వామి ఏం చేశారు, ఎందుకు చేశారు, అసలు ఇంత రాయటానికి, ఇంత చెప్పటానికి వారికి సమయం ఎక్కడుంది? రోజుకి అందరికి ఉన్నట్లే 24 గంటలు ఉన్నాయి కదా, ఆయన ఎలా చేయగలిగారు అంటే, కాలాయ నమః, కాలాతీతాయ నమః అని ఒకటి ఉంది. అంటే పరమేశ్వరుడు, పరాశక్తి, ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
It indulges in such activities which even a human cannot even comprehend. But they not only comprehend, but they execute. And they demonstrate the very divinity of the Lord. ఆ పరాశక్తి యొక్క శక్తిని మనకి పరిచయం చేసేటువంటి దిశగా స్వామి యొక్క బాల్యము ఆశాంతము అలాగే గడిచింది. తర్వాత స్వామి దివ్యోపన్యాసాలు ఏది ప్రారంభించినా ఎప్పుడు చెప్పినా ఒక్క పద్యం ఉంటుంది. ఆ పద్యంలో భారతదేశం పట్ల అపారమైన గౌరవము, ప్రేమ, దేశభక్తి చిప్పిల్లుతూ ఉంటాయి. దే సింప్లీ ఊజ్ అవుట్ అంటామే అవి. అది ఆ రకంగా అదొక వాంగ్మయ సృష్టి. ఇప్పుడు మాబోటి వాళ్ళు 12వ ఏట వెళ్ళిన వాళ్ళు స్వామి దగ్గర ఏ ఇన్స్పిరేషన్ పొందారు అంటే, ఓహో పద్యం ఇలా చెప్పాలన్నమాట, ఇలా రాయాలన్నమాట, ఇలా అనాలన్నమాట అని భావగర్భితమైనటువంటి, అంటే ఇంప్రెగ్నేటెడ్ విత్ ఎంటైర్ భావ, దానిలో ఇమోషన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది, దాని యందు అనురక్తి ఉంటుంది. అందుకనే శంకర భగవత్పాదులు కూడా ఒక చోట అంటారు, మహాసౌందర్యవతి అయిన భార్య ఉన్నా, మేరు పర్వతమంత సంపదలు ఉన్నా, మనస్యేన లగ్నం గురోరంఘ్రి పద్మం తతక్కిం 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 అంటారు. ఉన్నా, అంతటి సంపద ఉన్నా, భార్య ఉన్నా, అవకాశాలున్నా, ఆకాశాన్ని పరచుకున్న వెన్నెల వంటి కీర్తి ఉన్నా, నీ మనస్సు గురుపాద పద్మముల యందు లగ్నంగా కాకపోయినట్లయితే ఏం ప్రయోజనము అని ప్రశ్న. ప్రయోజనం లేదు అనేది జవాబు. దానికి అనుగుణంగా స్వామి కళాకారులని, కవులని అందరినీ కూడా సమాదరించి పోషించారు. వారు ఏదన్నా చిన్న గ్రంథం రాస్తే దానికి డబ్బిచ్చి ప్రోత్సహించేవారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఈ స్వామి నాకు శారదా స్వరూపంగా, సరస్వతి ప్రవాహంగా, వాణి నిస్వనంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అనిపించడమే కాదు, అదొక అనుభవం. ఎందుకంటే ఒక మహాకవి నండూరి రామకృష్ణమాచార్యుల వారిని, ఆయన స్వామి అంటే పెద్దగా విశ్వాసం లేని ఆయన, వారి ముదిమి వయస్సులో ప్రశాంత నిలయానికి యాదృచ్ఛికంగా రావలసి వెళ్ళటం, వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేయటం, అప్పుడు ఆయన 2 పద్యాలు ఈ జగత్తుకి ఇచ్చి వెళ్ళారు. ఏమిటవి అంటే, అవతరించే నేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగు నేడు అని. అమరులైనటువంటి దేవతలందరూ కూడా సంస్కృతంలో, అమృత భాషలో, అమర భాషలో మాట్లాడుకుంటారు. కానీ ఈ సత్యసాయి భగవానుడు వచ్చి మాట్లాడిన తర్వాత తెలుగు భాష అమర భాష అయిపోయింది అన్నారు. అంటే ఆయన ఎవరంటే పరదైవతమే అని. అలాగే నేను ఈయనకి దండం పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు అసలు, పైగా పెద్దగా నమ్మకం కూడా లేదు. కానీ ఆయన మూర్తిమత్వాన్ని చూసినప్పుడు ఒకటి అనిపించింది, అరయ సత్యసాయి వరదేవుడైనచో ఆయన మానవీయతకు అంజలింతు, అరయ సత్యసాయి నరమాత్రుడైనచో ఆయన దివ్య గరిమకు అంజలింతు. నేను నమస్కారం పెట్టకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు అనుకుందామా, ఆయనలో మానవత్వం పరిపూర్ణంగా కనిపిస్తున్నది. లేదు కేవలం ఒట్టి మనిషే అనుకుందామా, ఎవరు ఊహించలేని దివ్యత్వం పరిఢవిల్లుతూ ఉన్నది, విరాజమానం అవుతున్నది. కనుక ఏ విధంగానైనా నేను ముందు ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని ఆయన రాశారు. అలాగే వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారిని, ఆయన అసలు మనం సత్యసాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి, మనం ఏదో పద్యాలు రాసుకుంటాం, చదువుకుంటాం, ఆయనకి ఏం చదువు లేదని విన్నాం అని దారి పొడుగుతా విమర్శిస్తూ వచ్చినటువంటి ఆయన ప్రశాంతి నిలయంలోకి ఎంటర్ కాగానే, అంటే ఆ రోజుల్లో ప్రవేశం అవుతుండగానే స్వామి ఆయనకి దర్శనం ఇచ్చారు దగ్గరగా. ఆయనకి ఆశ్చర్యం కలిగి ఒక మాట రాశారు, కలిమహాత్మ్యము వార్ధి పొంగినట్లుగా, అంటే కలిమహాత్మ్యం వేళ సముద్రం పొంగినట్టుగా అనేక అనాచార అస్పష్టతలు, అవిద్యలు, అహంకారాలు, అభిజాత్యాలు ఇవన్నీ కూడా సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి వేళ మరి ఈ ప్రపంచానికి దిక్కు ఎవరు అని నేను ప్రశ్న వేసుకున్నట్లయితే యువ యతీశ్వరుడైన ఒక్క సత్యసాయే నాకు కనిపిస్తున్నారు అన్నారు. ఏది, వీళ్ళంతా నమ్మకం లేని వాళ్ళు. నమ్మకం కలిగిన వాళ్ళ సంగతి పక్కన పెడదాం, నమ్మకం లేని వాళ్ళకే నమ్మకం కలిగించాలి. నమ్మకం ఉన్న వాళ్ళ నమ్మకాన్ని ఆయన నిలబెట్టాలి.
నిలబడిన నమ్మకం అంతా భక్తి కావాలి. ఎందుకంటే ఒక మహాత్ముడి దర్శనం చేత, స్వామి దర్శనానికి నాస్తికుడు వెళితే కొద్ది కాలంలోనే వాడు ఆస్తికుడు అవుతాడు. ఆస్తికుడైనటువంటి వాడు తర్వాత కాలంలో భక్తుడవుతాడు. భక్తుడైనటువంటి వాడు విజ్ఞాని అవుతాడు. విజ్ఞాని అయిన తర్వాత సుజ్ఞానం ఏమిటో వెతుక్కుంటాడు. సుజ్ఞానాన్ని ప్రజ్ఞానంతో సమన్వయం చేస్తాడు. కడగా అతడు జ్ఞాని అవుతాడు. ఇక జ్ఞాని అయిన తర్వాత త్వమేవాహం న సంశయ, నీకు నాకు తేడా లేదు. స్వామి చెప్పారు, యు ఆర్ మీ, ఐ ఆమ్ యు అని. కాబట్టి ఇటువంటి పరిణామశీలమైనటువంటి, గతిశీలమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో, వైఖరి అంటే ద వే, ద ప్యాటర్న్, ద మోడ్. ఇట్లా ఏమిటి అదంటే, ఏ మానవుడు అల్పుడు కాదు, ప్రతి మానవుడి యందు మాధవుడు ఉన్నాడు. తెలుసుకోనంత కాలం మూఢుడుగా ఉంటాడు. మూఢత్వము జడత్వము రెండు వదిలిపెట్టి తెలుసుకున్న తర్వాత ఆ మనిషి మనీషి అయి, మనీషి ఋషి అయి, ఋషి బ్రహ్మర్షి అయి, బ్రహ్మర్షి మహర్షి అయి జీవితాన్ని పరిపూర్ణ సార్థకత వైపు నడిపించుకొని ఇటు భౌతికవాదాన్ని అటు ఆధ్యాత్మికవాదాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళతాడు అని ప్రకటన చేసి సత్యసాయి భగవానుడు అందరినీ అక్కున చేర్చుకున్నటువంటి దివ్య మాతృస్వరూపమే సత్యసాయి బాబా వారు అంటే మన స్వామి. ఇది సాహిత్యం ద్వారా ఎలా చేశారు చూడండి. 555 బ్రహ్మసూత్రాలు ఉన్న బ్రహ్మసూత్రానికి భాష్యం చెప్పారు. 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతకి గీతావాహిని రాశారు. ఉపనిషత్తులకు వాహిని రాశారు, సూత్రవాహిని, ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నోత్తర వాహిని. అంటే ఏవి ఉపనిషత్తులుగా ఉండిపోయినాయో, ఏవి వేదాలుగా ఉండిపోయినాయో వాటన్నింటినీ కూడా జనసామాన్యంలోకి సరళమైన, సుందరమైన, అచ్చమైన తెలుగు భాషలో ప్రసంగం చేసి ఈ భాషకి ఒక దివ్యత్వాన్ని అద్ది, అలాగే ప్రపంచానికి ఇదిగో భారతీయ వాంగ్మయం ఇట్లా ఉంటుంది, దీనిలో నుంచి పరిణామ దశ రావాలి, అందరూ స్వామి మార్పు కోసం మార్పు చిన్న విషయం, పరిణామం జరగాలి. చేంజ్ ఈజ్ ఏ స్మాల్ వర్డ్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక చిన్న గొంగళి పురుగు సీతాకోక చిలుక అవటం ఈ ప్రకృతిలో చూస్తాం. ఒక చిన్న మొగ్గ సౌరభాలు వెదజల్లేటువంటి పొయలు, సొబగులు, రంగులు, పొన్ను బయటకు పెట్టేటువంటి పుష్పాలుగా వికాసమానం చెందుతాయి. శంభుజ్ఞాన వసంత సంగిని హృదారామయ్య జీర్ణచ్చద స్రస్తాభక్తి లతాచ్చటా విలసిత పుణ్యప్రవాళ శ్రితా దీశ్యంతే గుణకోరక జపవశ్చ పుష్పాశ్చ సద్వాసన జ్ఞానానంద సుధామరంద లహరి సంవిద్ ఫలాభ్యున్నతి. సంవిద్ అనేటువంటి అంటే ఏ విద్య తెలుసుకుంటే ఇక మరొక విద్య లేకుండా పోయిందో, అన్ని విద్యలకు మూలమైన ఆది మూలమైనటువంటి మహావిద్య ఏదైతే ఉన్నదో ఆ మహావిద్యకి ఆత్మవిద్య అని పేరు పెట్టారో, అదే పోతన గారి భాషలో చావులేని చదువు అన్నారో, ఆ ఇంటలెక్ట్ని అచ్చ తెలివి అని ఆత్మజ్ఞానాన్ని ఎలా ఈ జాతి అందుకున్నదో, ఇటువంటి ఉదాత్తమైనటువంటి భావనలన్నీ కూడా స్వామి తమ రచనలలో, తమ భావనలలో, తమ దివ్యోపన్యాసాలలో జనజాగృతం చేసినటువంటి సరస్వతి స్వరూపమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. అందుకనే ఇదిగో ఇందాక వారు అన్నట్టు 12 ఏట వెళ్ళినా 16-17 ఏళ్ళు వచ్చేప్పటికీ అనేకమైనటువంటి అనుభవాలు, అవి ఇక్కడ చెప్పుకునేవి కాదు. తర్వాత ఇప్పుడు ఈ ప్రవాహం ఒకటి ఉంది కదా, అప్పుడు చెప్పుకుందాం. ఏ స్వామి చల్లని చిరునవ్వు తల్లి దీవెనయ్యి తనరారును, ఏ స్వామి మెల్లని గమనమును ఆగామి సంచితములు నెమ్మనగును, ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణములు ప్రస్థానత్రయ స్వస్థానయాన వ్యాజమగును, ఏ స్వామి తీయని పిలుపుతో అంగాంగము పులకాంకుర ప్రకరమవును, అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి, అట్టి నా స్వామి తలపు శివానంద లహరి, అట్టి నా స్వామి పిలుపు అమందానంద లహరి, అట్టి నా స్వామితో చెలిమి జన్మ జన్మాల కలిమి. మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం అంటాం. అది జన్మాంతరమైనటువంటివి ఉండాలి. కాళిదాస్ చెప్పినట్లుగా భావస్థిరాన్ని జననాంతర సౌహృదాన్ని, అనేకమైన సంస్కారాలు, సంస్కృతులు, జన్మ కర్మలు, జన్మల వలన ఏర్పడిన కర్మలు, కర్మల వలన ఏర్పడిన జన్మలు, వీటన్నింటినీ మనం గనక అర్థం చేసుకోగలిగినట్లయితే స్వామి ఈ తెలుగులో ఎందుకు ప్రసంగించారు, ఈ వాహిని స్వరూపంగా ఇవన్నీ ఎందుకు చేశారని ఆలోచించినప్పుడు నృత్యకారులు, వాద్యకారులు, క్రీడాకారులు, గాన కళాశీలులు,
అలాగే పెయింటింగ్ వేసేటువంటి చిత్రకారులు సకల కళలు 64 కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏకోన్ముఖం చేసి మనస్సుని మధురమైనటువంటి భక్తి రసాయనంలో ముంచి ఎత్తి మళ్ళీ నిలబెట్టి నడిపించి పరిగెత్తించి ఎట్లా స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఈస్ రీచ్డ్ అనే మాట ఉంది కదా, దానిని ప్రాక్టికల్ గా ఏ వివేకానందుడు ఈ ప్రపంచానికి ఉపనిషద్వాణి వినిపించాడో స్వామి వినిపించకుండా వినిపిస్తూ కనిపిస్తూ చేయిస్తూ నడిపించారు స్వామి. ఈ చేయించటం ప్రధానం. ఈ ప్రపంచంలో వారి స్పర్శలోకి వచ్చిన వారందరూ కూడా పరిణామ స్ఫూర్తిని పొందారు. అంతకుముందు అహంకారాలు, అస్పష్టతలు, ఆభిజాత్యాలు, ప్రగల్భాలు ఉన్నటువంటి వాడు వినమ్రంగా ఉంటున్నాడు. అప్పటికే వినమ్రంగా ఉన్నటువంటి వాడు వినయశీలుడు అవుతున్నాడు. వినయశీలిగా ఉన్నటువంటి వాడు పరోపకారం వైపు నెమ్మదిగా చూపు మరల్చాడు. ఆ పరోపకారం అంటే పర ఉపకర, ఇతరులకు ఉపయోగపడేట్టుగా చేసే పనులు చేయటమే పరోపకారం అంటే, దానికి సేవ. దాని తర్వాత సాక్షాత్కారము అనేటువంటి ఒక విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన భావనలో అది ఏమిటి అని విచారణ చేసినట్లయితే ఆ జ్ఞానము నన్ను, నేను, ప్రపంచము నేను ఒకటే, నేను ప్రపంచమే కాదు, నేను ప్రపంచము దేవుడు మూడు ఒకటే, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని అనేటువంటి ఒక ప్రామాణిక వాక్యానికి భాష్యం చెప్పి రచన చేసి వాంగ్మయాన్ని సృష్టించి ప్రపంచానికి మహోపకారం చేసినటువంటి సరస్వతి స్వరూపం స్వామి. అలాగే ద్వైత భావంలో నేను స్వామి, నేను స్వామి, స్వామి నేను అనుకునే మనం నెమ్మదిగా స్వామికి నాకు ఏమిటి తేడా అని ఒక ప్రశ్న వేసుకొని, తేడా ఉంది. మనం ఏం చేసినా స్వీయమైన ఆనందం కోసం, స్వీయ తృప్తి కోసం, లాభం కోసం, ఒక పరితృప్తి కోసం మనం పనులు చేస్తాం. పరమేశ్వరుడికి ఇవేం లేవు. జాతి, మత, వర్గ, వర్ణాలు ఏమీ లేవు. ఇది ఒక మానవ జాతి. కేవలం మానవ జాతేనా? పశుపక్షాదులతో సహా సమస్త జీవకోటి 84 లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటిది మానవ జన్మ గనక మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ నోరు లేని, వాయి లేని, అభివ్యక్తం చెయ్యలేని ఒక సాయి గీత మానవుడి కంటే ఉదాత్తంగా ప్రవర్తించడం మనం చూశాం. అది స్వామి సన్నిధిలో. తన మరణ సమయంలో, శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో స్వామిని ఎంత ఆర్తిగా ప్రార్థన చేసుకున్నదో మనకు తెలియదు. కొడైకెనాల్లో ఉన్నటువంటి స్వామి ఆ ఒక్క సాయి గీత కోసం వచ్చారు. వచ్చి నేనున్నానంటూ ముక్తినిచ్చారు. ఇదంతా చరిత్ర, కాల్పనిక గాథలు కావు ఇవి. మన కంటితో మనం చూసాం. స్వామి ఎక్కడికైనా బయలుదేరి ప్రశాంతి నిలయం నుంచి బయటికి వెళుతుంటే వెంటనే లోపల నుంచి బయటకు వచ్చి తన తొండాన్ని స్వామి బానెట్ మీద ఆపేసేది. అంటే వెళ్ళొద్దు అని. నువ్వు వెళితే నేను ఎలా బతకగలను అని, నువ్వు లేకుండా ఇక్కడ నాకేం పని అని మనం అనుకోగలిగామా? మనకి దుఃఖం వస్తే ఏడిచాం, మనకి సంతోషం కలిగితే గర్వపడ్డాం, ఆనందం కలిగితే మనమే అనుభవించాం, ఎవరికి పంచలేదు. పూర్ణ స్వార్థ స్థితిలో జీవించేటువంటి మనబోటి వాళ్ళము. ఇలా ఉంటే ఆ జీవి సాయి గీత ఏం చేసింది? కడుపార, మనసార, హృదయం నిండా పరమాత్మని నింపుకొని కన్నీటి ధారలు కురిపించింది తన అవసాన క్షణాలలో. పరమాత్మ తప్ప తనకి ఏమీ తిండి లేదు, ఇంకోటి ప్రపంచంలో బతకాలని లేదు. మరి ఏమున్నదంటే తను ప్రాణం వదిలే సమయంలో స్వామి నా దగ్గరకు ఉండాలి, దగ్గరకు రావాలి అంటే మరి ఎక్కడ కొడైకెనాల్లో ఉన్న స్వామి ఎలా వచ్చారంటే మనకు తెలుసు కదా. సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారము జీరడు అబ్బర్గపతిం వర్ణింపడు, ఆకర్ణికాంతర ధమిల్లము చక్కనత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు. ఎందుకనంటే గజప్రాణావరోత్సాహి అయి ఆ ఏనుగుని రక్షించటం ఆయనకి ఉత్సాహం. పరమాత్మని చూడాలనేది మన తపన, మన ఆర్తి, మన హృదయ భావనలో ఒక కమ్మని ఆర్ద్రత. ఇవన్నీ కూడా జీవ దైవ ప్రజ్ఞలు రెండు, జీవభావము దైవభావము ఏకమైనప్పుడు కలిగేటువంటి ఒక సాలోక్య సామీప్య సాన్నిధ్య సాయుధ్య మహాస్థితులని స్వామి ఒక ఏనుగుకి అనుగ్రహించారు. స్వామి దానిని ఏనుగుగా చూడాల, పరమాత్మ స్వరూపంగా చూశారు. అంతెందుకు మనబోటి వాళ్ళందరినీ కూడా ఎలా చూశారు? ఆయన దివ్యాత్మ స్వరూపులుగా చూశారు.
ఏ అవతారమైన మానవుణ్ణి నువ్వు దివ్యాత్మ స్వరూపుడు అని అన్నదా? ఓ సుబ్బారావు, అప్పారావు ఇట్లా పేరు పెట్టి పిలిచింది అంతే. దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా, ఈ రెండు సంబోధనల వల్ల మనకి ఒక స్పృహ ఏం కలిగించారంటే, మీరు కేవలం మానవులు మాత్రమే కాదు, కేవలము మీ డిగ్రీల వలన, మీ సంపద వలన, మీ కీర్తి వలన, మీ ప్రతిభ వలన, మీ ప్రజ్ఞ వలన, మీ ఉపజ్ఞ వలన ఏర్పడిన వారు కారు. మీ లోపలికి వెళ్ళి చూసుకోండి. చూడగలిగితే మీరు దివ్యాత్మలు. దివ్యాత్మలుగా మానసిక భావనలో ఉండండి. సమాజంలో, కుటుంబంతో, సన్నిహితులతో, హితులతో, ప్రపంచంతో, ప్రధానంగా దేశంతో మీరు ప్రేమాత్మ స్వరూపులుగా ఉండండి. ఇవన్నీ వాంగ్మయ స్వరూపమే. ఈ ఒక్కొక్క మాటకి ప్రమాణం ఎక్కడ ఉన్నదంటే మన శాస్త్రాల సారమే. అవన్నీ సంస్కృతంలో ఉంటే వాటిని స్వామి చక్కగా తెలుగులో మనకి బోధన చేసి రమణీయమైనటువంటి సాయిగా మనకి దర్శనమిచ్చారు. అయితే ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని లోకానికి ఇంకా తెలియని విషయాలు ఇవాళ చెప్తున్నాను. ఒకటి ముఖ్యంగా ఇందాక ఋషేంద్రమణి సంగతి చెప్పాను. ఇది చరిత్రబద్ధమైనటువంటి ఒక సత్యం. శ్రీపాద పినాకపాణి గారు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండటం ఆయన వృత్తి. ప్రవృత్తి ఏమిటంటే సంగీత శోధన, సంగీత ఆరాధన, సంగీత సమర్చన. అంటే అందరికీ ఆ సంగీతం పంచిపెట్టాలి, ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి. 72 మేళకర్తరాగాలకి ఎటువంటి కట్టు కట్టాలి, ఉదాత్త అనుదాత్త స్థాయిలో సంగీతాన్ని ఎలా పాడాలి, ఏది పాడితే జనరంజకము, మనోరంజకము, హృదయానందాన్ని కలిగిస్తుంది అని ఆ శోధన చేసినటువంటి వారు కర్నూలులో ఉండేవారు. ఆయన తొలినాళ్లలో స్వామి దగ్గర చాలా తరచుగా, ప్రధానంగా శనాదివారాల్లో వచ్చి సంగీతం మీద అనేక చర్చలు చేసి స్వామితో ఆయన సమయం గడిపేవారు. ఆయన అనుకున్నారు, కర్నూలు పుట్టపర్తి దగ్గరే కదా, ఎనీ టైం నేను వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. పైగా స్వామి బాగా తెలుసు, అప్పుడు ఇంతమంది ఇంత జన ప్రవాహం లేదు, నేను ఎన్నిసార్లన్నా వెళ్ళొచ్చు అని అనుకున్నారు. ఆ అనుకున్న రోజున స్వామి ఆ పాఠం, ఆ చర్చ అవగానే పినాకపాణి ఇకపై మనం కలుసుకునే అవకాశం లేదు అని చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయినాడు. స్వామి నాకు కారు ఉంది, ఏమీ ఇబ్బంది లేదు, మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ వినటం చాలా సంతోషకరమైంది కదా అని అంటే, లేదు లేదు అదంతే అన్నారు. మళ్ళీ ఆయన స్వామిని దర్శనం చేయలే. ఆయన 100 సంవత్సరాలు జీవించినటువంటి చాలా చాలా గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీత విద్వాంసుడు చిన్న మాట, సంగీతాన్ని ప్రపంచానికి అందించి శిష్య ప్రశిష్యులను తయారు చేసి దాన్నంతా కూడా దైవీపరం చేసి శాస్త్రీయమైనటువంటి విధానంలో సంగీతాన్ని ఎలా అర్చన చేయాలి, ఎలా పాడాలి, దేని వలన మన అనాహతనాదం వైపు వెళ్ళాలి, ఆ నాదమూలాలు ఎట్లా పట్టుకోవాలి, ఇవన్నీ చేసినటువంటి మహా ఋషి ఆయన. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహేం అన్యతమం లయానా. 1,25,000 లయయోగాలుంటే అందులో నాదానుసంధాన యోగమే సర్వోత్తమమైనదని 2000 సంవత్సరాల నాడు ప్రకటిస్తే అవును నిజమే అని నిరూపించినటువంటి వారు పినాకపాణి గారు. అటువంటి పినాకపాణి గారికి సంగీతంలో అనేక మెలకువలు, అనేకమైనటువంటి గమకాలు, అనేకమైనటువంటి పద విభజనలు, వాటన్నింటిలో సస్వర సుస్వర వేద సంహితమైనటువంటి ఒక నాదభూమికను ఏర్పాటు చేసిన వారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. అంటే ఇటు సంగీతం, అటు నాట్యం, ఇటు రచన. చూడండి, పోతన గారు శ్రీ కైవల్య పదం కావాలి అని కవిత్వం రాశాడు. అదే నాకు మోక్షం కావాలి అనుకున్నాడు ఆయన. ఏదో కోరి కదా ఏ రచన చేసినా, ఏ పని చేసినా. రెండవది, నన్నయ్య గారు జగద్ధితం కోసం నేను ఆంధ్రీకరణ చేస్తున్నాను భారతాన్ని అన్నాడు ఆయన. జగద్ధితం అంటే ప్రపంచానికి ఉపయోగపడేట్టుగా, హితంగా ఉండేట్టుగా, అది కోరిక ఆయనకి. తిక్కన శ్రీయన గౌరినా పరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని కొల్చడి భక్తజనంబు వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చద ఇష్టసిద్ధికిన్. అంటే శివకేశవులు భిన్నంగా లేరు, రెండూ ఒకటే అనేటువంటి హరిహరాద్వైత భావనని ప్రపంచంలోకి నేను తీసుకువెళ్ళేట్లుగా, ఇది నా ఇష్టం, ఇది నా కోరిక, ఇది నా భావన, ఇది నా సంకల్పం అని
దానికోసం తిక్కన గారు రాశారు. ఆధునిక కాలంలో విశ్వనాథ సత్యనారాయణ గారు జన్మార్జపాయము తప్పించటం అంటే జన్మలు ఎత్తటమైన ఈ అపాయం తప్పించడం కోసం రాముడి కథ రాస్తున్నాను అని చెప్తూ, ఈ రాముడి కథ నా ఒక్కడికే కాదు, నా జన్మ అపాయం అంటే జన్మ లేకుండా నా ఒక్కడి కోసమే రాయలేదు, ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినను సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథను భజింపుమి. ఈ రాముడి కథ నేను ఇంత సాహిత్యం నేర్చుకున్నందుకు, ఇన్ని గ్రంథాలు రచించినందుకు, ఇన్ని బిరుదులు సన్మానాలు గుర్తింపులు పొందినందుకు రాముడి కథే నేను రాశాను. కానీ దానికి 3 కండిషన్స్ ఉన్నాయి. మీరు చదవాలి అంటే అలా చదవండి. పురాంధ్ర సంస్కృతి, భారతీయమైన ఒక సంస్కృతిని కనుక అర్థమైతే ఈ రామాయణం చదువు. మంచి విమలమైనటువంటి మాలిన్యం లేని ఒక హృదయంతో సకల శాస్త్రాల రహస్యము వివేకము నీకు కలిగినట్లయితే ఈ రామాయణం, ఈ రామకథ చదువు. అవేమి మాకు తెలియవండి, మాకు సంస్కృతం రాదు, భాష రాదు, ఏదో మామూలు వాళ్ళం అనుకుంటే, మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన, మీ మనస్సుకి మంచి కల్పన ఆనందాన్ని కలిగిస్తే ఈ రాముడి కథ చదువు. ఎందుకంటే ఇది సురద్రువు, ఇది రామాయణ కల్పవృక్షం. తర్వాత సకలార్థదాయిని. సకలార్థాలు ఏమిటి? 4. ఈ 4 ధర్మాలు, ధర్మ అర్థ కామ మోక్ష, ఇవే కదా. ఈ 4ంటిని ఇవ్వగలిగింది రాముడి కథ. సకలార్థదాయిని రామకథం భజింపుమి అంటే ప్రతి కవి ఒకటి కోరుతూ కవిత్వం రాసుకుంటూ వెళ్ళారు. శంకర భగవత్పాదులకు కోరికలు లేవు, వారే సరస్వత స్వరూపం, వారే శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. శివుడే శంకరుడై ఆచార్య రూపంలో జగత్తులోకి వచ్చాడు అని అర్థం. మరి ఆయన కోరికలు లేవు. కోరికలు లేనివాడు కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో మనకి శంకర వాంగ్మయం అంతా చెప్తుంది. సత్యసాయి వాంగ్మయం ఏం చెప్తుంది? ఇది ప్రధానమైన ప్రశ్న. వీళ్ళందరూ ఒక్క శంకరులు తప్ప మిగతా వారందరూ ఏదో కోరి కవిత్వం చెప్పారు, సాహిత్యం సృష్టించారు, మంచి పని చేశారు, లోకహితం. వారు అవన్నీ చెప్పబట్టే మనం ఇవాళ ఇవన్నీ పద్యాలన్నీ ధారణ చేసుకోగలిగాం. స్వామి జ్ఞాని గనుక ఒక వ్యాఖ్య చేస్తే, జ్ఞానం కోసం రచన చేశామన్నారు అందరూ. ఒక జ్ఞాని, ఒక జ్ఞానమూర్తి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే 4 మహాపదాలు ఏవైతే ఉన్నాయో, సత్యము బ్రహ్మ, జ్ఞానము బ్రహ్మ, అనంతము బ్రహ్మ. అట్లాగే బ్రహ్మ అనంతము, బ్రహ్మమే జ్ఞానము, బ్రహ్మమే సత్యము. అంటే ఇటర్నల్ ట్రూత్ ఏదైతే ఉన్నదో, నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఏ సత్యం ఉన్నదో ఆ సత్యం చెప్పటానికి నేను వచ్చాను. అందువలన నేనే చెప్పుకున్నా. మీరు ఎన్ని రకాలుగా నన్ను వర్ణించుకోండి, అవి ఏవి మీ భావాలే, కానీ నా భావం ఒకటి ఉంది, అదే నిజం. అదేమిటంటే అహం సత్యబోధక. సత్యం చెప్పటానికే వచ్చాను నేను. ఏంటా సత్యం? మీకు తెలియని, మీరు అనుభవించలేని, మీకు పరిచయం లేని, మీరు అందుకోలేని, కానీ అందుకోవలసినటువంటి ఒక సత్యం ఏమిటి అంటే, నేను కూడా పరమాత్మలో ఒక భాగాన్ని. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి సుషుమ్నా కిరణాలు ఎట్లా భిన్నం కావో, పరమాత్మ సాయి నుంచి వచ్చిన మీరందరూ కూడా భిన్నం కాదు. యు ఆర్ మీ, ఐ ఆమ్ యు. నీవే నేను, నేనే నీవు. చూడండి ఎంత ఉదాత్తమైన అద్వైత భావాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తూ పద్యాలు, సుమారు 774 పద్యాలలో భారతీయమైనటువంటి దాన్ని, అంటే భారతీయమైనటువంటి ఒక భావనా శక్తిని, స్ఫురణని అందించి, దేవుడు ఎక్కడున్నాడని వెతకండి, దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయి పనులయందు తగిలేవు. గురువు కావాలి, అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమ గురువు, గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే, ఎవడు స్నేహితుడు ఈశ్వరుండే. అట్లాగా యు ఆర్ మీ, ఐ ఆమ్ యు అంటూ, నేనే పుష్పము నీవే సౌరభము తండ్రి, లోకలోకాంతర ప్రాణము. అంటే లోకాంతర ప్రాణాలు ఎక్కడున్నాయంటే, నువ్వు గనక పువ్వు అయితే నేను తావిని, నేనే పుష్పము నీవే సౌరభము తండ్రి, లోకాంతర ప్రాణములు
పలు రీతులుగా అనేక విధాలుగా పలు దళాలుగా వికసిస్తూ ఉంటే నువ్వు నేను కలిసి నీదే నేనైపోయేదము తంత్రీనాదరం యాకృతిని. వీణ, దానిలో ఉన్న తీగలు, తీగలలో దాగిన నాదము ఎట్లాగైతే కలిసి ఉన్నాయో, జీవుడుగా ఉన్న నేను, దేవుడుగా నువ్వు, లేదు దేవుడుగా ఉన్న నేను, జీవుడుగా కనిపిస్తున్న నీవు భిన్నం కాదని, ఒక అభిన్న అద్వైత రమణీయ స్థితి అని, దీనిని చక్కగా అర్థం చేసుకోమని అనేక విధాలుగా బోధించినటువంటి స్వామి ఆ సాహిత్యాన్ని మనం చదవాలి. సత్యసాయి స్పీక్స్ వాల్యూమ్స్. అందరి దగ్గర అవి లేని భక్తుడు లేడు, కానీ చదివిన భక్తుడు కూడా లేడు. ఇదే సత్యం. చదవకుండా అవి షోకేసులో పెట్టుకున్నట్లయితే ఏమి ప్రయోజనం? ఏం చెప్పారు? ఒక భగవంతుడు ఈ జగత్తులోకి మానవ వేషం వేసుకొని వచ్చి ఇదిగో ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా అంటూ చెప్తూ వెళ్ళినప్పుడు ఆత్మారామం వంటి ఒక మహోత్కృష్టమైన గ్రంథాన్ని అతి పిన్న వయస్సులో రచించి ఉపన్యసించి దాన్నంతా విపులీకరించి విస్తృతం చేసి అటువంటి స్వామి చిన్న వయసులో ఆత్మారామం రాసి వయస్సు వస్తున్న కొద్ది ఉపన్యాసాలలో చిన్న కథల ద్వారా, అంటే ఉపకథల ద్వారా తాను చెప్తున్నటువంటి విషయానికి బ్రేసింగ్ అంటాం, దానికి ఒక పటిష్టతని ప్రామాణ్యతను ఆపాదించి భారతీయ ఆత్మని అధ్యాత్మ శక్తిని ప్రపంచానికి చాటుతూ వెళితే చిన్న కథలు దాటిన తర్వాత ముందు పద్యాలు, చిన్న కథలు, ఆ తర్వాత ఉపమానాలు, ఆ తర్వాత ప్రబోధాలు, ఆ తర్వాత ప్రసారాలు, ఎన్ని రకాలుగా భారతీయ వాంగ్మయాన్ని అందున అచ్చ తెలుగులో, ఇది మనందరం తెలుగు వాళ్ళకి గర్వించదగినటువంటి విషయం. తెలుగునాట వచ్చినటువంటి ఏకైక అవతారమూర్తి అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, ఇటు ఆంధ్రదేశం, వీటన్నింటికి కూడలి త్రికూట స్థానం అది పుట్టపర్తి. ఆ పుట్టపర్తిలో సత్యసాయి భగవానుడు సాగించినటువంటి ఈ మహా వాంగ్మయ సాంగత్యం అనండి, వీటన్నింటినీ గమనించినప్పుడు సరస్వతి శబ్ద స్వరూపంగా వచ్చింది. ఆ శబ్ద స్వరూపమే తెలుగు నుడికారంతో, నాకు బాగా తెలుసు, బాంబే వచ్చారు స్వామి, కమాని ఆడిటోరియంలో స్వామి ఉపన్యసిస్తున్నారు, కస్తూరి గారు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో స్వామి తెలుగు నుడికారులో ఒక పదం వాడారు. అంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఇంకా అవినీతే జీవితం అయిపోయింది, అది వేరే సంగతి. ఆ రోజులలో అవినీతి పెచ్చరిల్లిపోతున్నటువంటప్పుడు లంచాలు అందరూ కూడా ఆశాంతం పైనుంచి కింద దాకా జాతిని నడిపిస్తున్నప్పుడు స్వామి తెలుగులో మాట అన్నారు, ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తాడు అన్నారు. ఇవి అచ్చ తెలుగు పదాలు. కస్తూరి గారు దాన్ని ట్రాన్స్లేట్ చేయకపోయినారు. స్వామి మామూలుగా అయితే మాట అందించేవారు, కానీ అక్కడ ఉన్న ఆడియన్స్ తెలుగు వాళ్ళు గారు మాత్రమే కాదు, బెంగాలీలు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు. అందుకని పోనీలే దాన్ని తర్వాత లంచాలు మంచివి కాదని చెప్తున్నాను అన్నారు. అదే చెప్పారు. అంటే తెలుగు సామెతలు, తెలుగు నుడికారాలు, దేశీయాలు, పద ప్రయోగాలు ఎక్కడా కూడా స్వామి దానిని మార్చలేదు, కాపాడారు. తెలుగు భాషని కాపాడారు. తెలుగు భాషలో రామాయణాన్ని రామకథ రసవాహినిగా రాశారు, భాగవత వాహిని రాశారు. మనందరికీ ఆ పేర్లన్నీ తెలుసు. కానీ ఒకటే, ఒక పరమాత్మ ఆంధ్రదేశంలో తెలుగునాట వచ్చి ఆంధ్ర వాంగ్మయాన్ని, అంటే తెలుగు వాంగ్మయాన్ని అధ్యాత్మతో ముడిపెడుతూ, పురా సంస్కృతికి ముడిపెడుతూ, గతించిన కాలాలకి వేదాలకి సమన్వయం చేస్తూ చేసినటువంటి ఆ దివ్య ఉపన్యాసాలు రోజుకి ఒక్కటి విన్నా జీవితం ధన్యమైపోతుంది. మా స్వామి చాలా బాగా చెప్పారు అంటారు. బాగా చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, ఆ తర్వాత ఎలా చెప్పారు, ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఈ రమణీయార్థ ప్రతిపాదికమైనటువంటి ఈ భాషలో, ఈ తెలుగు భాషలో వారు స్వామి అంటారు, తెలుగు భాషకి, తెలుగుదేశంలో అంటే తెలుగు నాట ఏమిటి అంటే ఓంకార స్వరలీనమై, నిగమ నాదోపాసనాధీనమై, కైంకర్య ప్రతిపాద్యమై, భువన రక్షాదీక్షమై, తాండవాహంకార స్థితచంద్రమైనటువంటి ఒక భావన కలగాలి అంటే తెలుగు నాట మూడు వైపుల నుంచి కూడా గాలిలో ఓంకారం మిళితమై ఉంది. అటువంటిది ఈ భాష. ఈ భాషలో
సుసంపన్నమైనటువంటి 56 అక్షరాలు ఉన్నాయి. అవి పంచాశత్ వర్ణమైనటువంటి అంటే బంగారు అక్షరాలు అవి. అంటే బంగారం అంటే చైతన్యము అని అర్థం. చైతన్యం అంటే శుద్ధ చైతన్యము అని అర్థం. శుద్ధ చైతన్యము అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. కాబట్టి అనేకమైనటువంటి స్థాయిలలో చిన్న కథ చెప్పినప్పుడు చిన్న పిల్లలకు అర్థమైంది, యువతీ యువకులకి చెప్పినప్పుడు వాళ్ళకి మార్గోపదేశనం చేశారు స్వామి. ఎందుకు సంపదని, శరీరాన్ని, వయస్సుని, ఆయుష్ని ఎందుకు వృధా చేసుకుంటారు? భగవంతుడు మీకు 2 కళ్ళు ఇచ్చాడే, ఎందుకు ఇచ్చాడు? ప్రకృతిని చూడమని ఇచ్చాడు. 2 కాళ్ళు ఇచ్చాడే, ఎందుకు ఇచ్చాడు? దేవాలయం వైపు యుక్తాహార విహారస్య, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే వెళ్ళటం కోసం అని అంటూ సందులు గొంతులు తిరుగుటక అన్నారు. ఆ సందు ఈ సందు సందర్భం లేకుండా వెళ్ళటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవటం, ఇది మానసికమైనటువంటి ట్రైనింగ్ లేనివాడు చేసే పని గనక మీ మనస్సుని పరమాత్మ భావన ఎందు లగ్నం చేయండి, వాంగ్మయం చదవండి. తర్వాత స్వామి ఉపన్యాసాలలో శంకరులు వస్తారు, రామకృష్ణ పరమహంస వస్తారు, రమణ మహర్షి వస్తారు, వివేకానందుడు వస్తాడు. ఇవన్నీ కూడా ప్రస్తావన చేస్తూ చేస్తూ ఉపన్యాసం చెప్తాడు. ఎందుకు చెప్పారంటే వాళ్ళందరూ మనకంటే భిన్నంగా లేరు. ఆ విషయాన్ని మనందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి చెప్పారు. అన్ని రీతులను గమనించండి. ఆల్ గురూస్ ఆర్ వన్ బట్ ఆల్ ఆర్ నాట్ గురూస్. మనం చూడండి, ఒక ఫాల్స్ గురువు వైపు మనం వెళ్ళిపోతాం. మనం అంటే మీరు నేను కాదు, వెళ్ళిన వాడి సంగతి. ఆ ఫాల్స్ గురువు మనకెందుకు? గురువు అక్కడ ఉన్నాడు కదా. చూసినందువలన మనకు వచ్చే లాభం ఏంటి? దర్శించాలి. ఊళ్ళోకి మహాత్ముడు వస్తాడు, ఓ పెద్ద ఆయన వస్తాడు, మన చుట్టం వస్తాడు, చుట్టం దగ్గరికి చుట్టానికి వెళ్తాం, చుట్టాన్ని దర్శనం చేయం. మహాత్ముడు వస్తాడు, దర్శనం చేయాలి. ఏం దర్శనం చేస్తావు? వెళ్ళి అక్కడ ఏం చేస్తావు అంటే ఆయన నేను కూడా చూసి వచ్చానని చెప్పడానికి చూస్తావు. కావలసింది అది కాదు. వారు ఆ వచ్చినటువంటి ఆయన ఏ పని మీద వచ్చారు, ఏం చేస్తున్నారు, మనం మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటివన్నీ కూడా స్వామి దివ్యోపన్యాసాలు. ఇంగ్లీషు రాని వాడికి, హిందీ తెలియని వాడికి అచ్చ తెలుగులో ఒక భగవంతుడు మాట్లాడినటువంటి ఆ వాల్యూమ్స్ అన్ని కూడా చదవాలి. అవి మన కోసమే చెప్పారు. ఈవేళ సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవన్నీ మనకు దక్కినాయి. పోతన గారి గొంతు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నన్నయ్య గారు ఎలా మాట్లాడేవారో తెలియదు, వ్యాసుల వారి కంఠధ్వని మనకు తెలియదు. కానీ సత్యసాయి భగవానుడి యొక్క కంఠధ్వనిలో సాంస్కృతికమైన సంగీతము, సాహిత్యము సమ్మిళితమైన, సనూతనమైన, ఆధునికమైన, సమకాలీనమైన, సంపూర్ణమైన, సమగ్రమైన సమ్యక్ భావన స్వరూపంగా స్వామి ఈ వాంగ్మయాన్ని రమణీయంగా ప్రతిపాదన చేశారు. 1 రోజా 2 రోజుల 72 సంవత్సరాలు, 14వ ఏట నుంచి 72 వరకు. ఒక చిన్న సంఘటన కూడా మీకు చెప్తాను. సంఘటన ఏంటంటే 61వ బర్త్డే నేను స్వామి దగ్గర ఉన్నాను, వెళ్ళాను. స్వామి అది సాయంకాలం పూట, నేను అక్కడే ఉన్నాను. స్వామి అన్నారు, నువ్వు కూడా లోనికి రా అన్నారు. లోనికంటే పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి. అక్కడ ఏం జరుగుతున్నదో నాకు తెలియదు, కానీ స్వామి పిలిచారు, వెళ్ళాము. స్వామి వచ్చి వారి సింహాసనంలో వారు కూర్చున్నారు. కుడి పక్కనే నన్ను కూర్చోమన్నారు, పక్కనే కుర్చీ పక్కనే కింద కూర్చున్నాను. నా ఎడం పక్కన సినిమా నటుడు కాంతారావు అని ఉండేవారు, ఆయన కూర్చున్నారు. స్వామి కూర్చున్నారు. ఇంతలోకి కర్టన్ పక్కకి తొలగింది. శంకర వాంగ్మయం, శంకరుల జీవిత చరిత్రని స్వామి స్వయంగా నాటకం రాశారు. దేనిలో రాశారు? సంస్కృత భాషలో రాశారు. దానికి డైరెక్షన్ చేశారు స్వామి. కనుక స్వామి ప్రదర్శన ఎలా ఉందో చూద్దామని వచ్చారు. నేను ఇక్కడ అప్పటికి వయసు చిన్నది కాబట్టి స్వామి మాట్లాడుతూ అదిగో ఆ నటుడు బాగా చేస్తున్నాడా, శంకరాచార్యుల వారు కరెక్ట్గా సంస్కృతం పలుకుతున్నారా, ఈ రచన అంతా అది నేను చేశానని చెప్పలే, చివరి వరకు ఎవరికి తెలియదు. ఈ రచన బాగుందా, దీనిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, చెప్పవలసిందంతా చెప్పడం జరిగిందా అని చెప్తూ ఉన్నారు. ఇంతలోకే నేనేం మాట్లాడలేదు, మౌనంగా స్వామి మాట్లాడుతున్నారు, మనం వినాలి. అక్కడేం మాట్లాడేది కాదు, అది ప్రదర్శన అవుతున్నది. సరే, ఈయన సినిమా యాక్టర్ కాంతారావు ఆయన ఏమన్నారంటే, స్వామి ఇది తెలుగులో కూడా రాస్తే బాగుంటుంది కదా అని అన్నారు. స్వామి నవ్వుతూ, శంకరాచార్యుల వారి సమయంలో తెలుగు లేదు, ప్రచారంలో లేదు. అప్పుడున్న సంస్కృత భాషలోనే మనం చెప్పాలి. పిల్లలకు ముందు సంస్కృతం నేర్పాలి. వాళ్ళ ఈ సంస్కృతం నేర్చుకో, వ్యాకరణం నేర్చుకుంటే వాడికి ఇష్టం ఉండదు.
వాడి చేతే శంకరుడు వేషం వేయించి వాడితోనే సంస్కృతం మాట్లాడిస్తే నెమ్మదిగా వాడు సంస్కృతం వైపు నడిపిస్తాడు జీవితాన్ని. సంస్కృతం లేకపోతే సంస్కృతి లేదు, సంస్కృతి లేకపోతే సంస్కారం లేదు, సంస్కారం లేకపోతే భావం లేదు, భావం లేకపోతే భాష లేదు, భాష లేకపోతే మనిషి లేడు. ఎందుకంటే ఒక్క మనిషి, ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎండోర్డ్ విత్ ద పవర్ ఆఫ్ డిస్క్రిప్షన్ అండ్ రీజనింగ్. హీ అలోన్ కెన్ స్పీక్. మిగతా మాట్లాడగలిగినవి మిగతా సృష్టిలో 83,99,999 జీవరాశులలో మాట్లాడగలిగినది కేవలం మానవుడే. దీనిని వృధా చేసుకోకుండా మధురమైనటువంటి భావనా స్థితిలో స్వామిని తలుచుకుంటూ వాంగ్మయాన్ని చదువుకుంటూ వెళ్ళాలి అని చెప్తూ స్వామి ఇంకో పని చేశారు. ఆ పని ఏంటంటే, సమ్మర్ షవర్స్ అవుతున్నటువంటి, అంటే బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రచన భజగోవిందం, శంకర భగవత్పాదుల రచన. అదే మోహముద్గర అంటాం, అదే భజగోవిందం. భజగోవిందం మొత్తాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు స్వామి. అంతేకాదు దానికి స్వరపరిచారు, అంతేకాదు స్వయంగా పాడారు, పాడించారు. మనం ఎవరో పాడితే వింటున్నాం, మనం పాడింది లేదు, మనం రాసింది లేదు, మనం చేసింది లేదు. వీటన్నింటికే కష్టమైపోతున్నది. మరి ఇంత మహా సామ్రాజ్యాన్ని సృష్టించిన స్వామి, అందరికి ఉన్నట్టే 24 గంటలు ఉన్నాయి, ఆయనకి 25వ గంట లేదు. అనేక మందిని ప్రతిరోజు కలుస్తూ వాళ్ళ ఆర్తి దుఃఖాన్ని తీరుస్తూ వెళుతూ ఉంటే, స్వామి ఎప్పుడు ఇవన్నీ రాశారంటే, చెయ్యాలి అనుకుంటే 24 గంటలు మనం చెయ్యాలి. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో కళ్ళు కాళ్ళు కీళ్ళు పని చేస్తున్నప్పుడే చెయ్యకపోతే అవన్నీ పని చేయని నాడు ఏం చేయగలం? కన్ను కనపడకపోతే సృష్టిని ఎలా చూడగలం? చెవులు వీణుల విందుగా సంగీతాన్ని, మాధుర్యాన్ని, పరమాత్మ గురించినటువంటి విషయాలని తెలుసుకోకపోతే చెవులు ఉండి ఏమి ప్రయోజనం? వినపడని నాడు శంఖాన్ని ఊదినా వినపడదే. పళ్ళు రాలిపోతే ముదిమి వయస్సులో శంకరాని కూడా అనలేదే, శంకర అంటామే. దంతంబులు పడనప్పుడే, తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే, కురులు వెల్వెల్ల కానప్పుడే, చింతింపందలని పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వర. అంటే యవ్వన దశ మళ్ళీ రాదు. దేనికి? యోగానికి రాదు. భోగానికి పరిమితమైతే యోగము లేదు, భోగమున రోగం వస్తుంది తప్ప యోగం రాదని అతిమానుషమైనటువంటి అనేకమైనటువంటి ఇంద్రియాలని సంకల్పం చేసుకొని మనస్సును నియంత్రించుకొని చిత్తైకాగ్ర స్థితిని సాధించుకొని వాంగ్మయాన్ని అధ్యయనం చేసి ప్రధానంగా తెలుగు భాషను నేర్చుకొని, ఎందుకంటే తెలుగు భాషలో ఒక పద్యాన్ని చదివితే ధారణ పెరుగుతుంది. ధారణ పెరిగితే మంచి మంచి విషయాలు గుర్తుంటాయి. ధారణ పెరిగితే మంచి విషయాలు నలుగురికి చెప్పగలుగుతాం అని స్వామి చెప్తూ, ఓ రోజున అదే అల్లసాని పద్దన పద్యం రాశాడు కదా అట అని ఆగారు స్వామి. నేనున్నాను స్వామి పక్కన. అంటే ఆయన హింట్ ఇచ్చారు. ఆ పద్యం ఎక్కడ ఆయనకి తెలియదని కాదు, గుర్తులేదని కాదు. అటదని కాంచ భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలము కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. ఎలా అల్లసాని పెద్దన హిమాలయాలకు వెళ్ళి ఇవన్నీ రాశాడా? తాను ఉన్న చోట ఎక్కడో విజయనగరం హంపి దగ్గర కూర్చున్నాడు. అంటే కవి క్రాంతదర్శి అవుతాడు. కవిత్వము అబద్ధాన్ని అందంగా చెప్తుంది, అధ్యాత్మ సత్యాన్ని నిష్కర్షగా చెప్తుంది. ఎన్ని మాటలు, ఎన్ని మాటలు! ఈ మాటలన్నీ రతనాల మూటలుగా నేను భావన చేసి స్వామిని సరస్వతి స్వరూపంగా వారి కొన్ని పద్యాలు మనం ఈ ధారావాహికలో నవంబరు చివరి దాకా నాకు విరామం లేదు గనక, విశ్రాంతి లేదు గనక, డిసెంబర్లో ఏదో ఒక రోజు నిర్ణయించుకొని, ఓ నియమం ఉంది సోమవారం తప్ప అని, సోమవారం వదిలేస్తాం. ఆ మిగతా ఏదో ఒక రోజులో డేట్ నిర్ణయించుకొని స్వామి సరస్వతి స్వరూపంగా ఆ పద్యాలు ఏమి చెప్పారు, ఎలా చెప్పారు, వాటిళ్లలో ఏ బోధ చేశారు, అసలు తానేమిటో ఎలా చెప్పారు, తాను ఎందుకు వచ్చారో చెప్పారు, తన మూలాలు చెప్పారు, వాటన్నింటినీ కూడా మనం వాటిని వినాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. ఒక లింకులో స్వామి ఎదురుగా స్వామి పద్యాలను విశ్లేషిస్తూ చేసినటువంటి ఒక లింక్ నేను చేసింది ఎవరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. అది బహుశా నేను సంపాదించి మీకు ఈ శీర్షికలో భాగంగా
దాన్ని పంపించి ఏర్పాటు చేస్తాను. నా దగ్గర ఏముండవు నావి. దాన్ని ఒక వారం మీరు చక్కగా దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే స్వామి చెప్తారు, ప్రపంచంలో ప్రతివాడు 30 పేజీలు పుస్తకం రాసిన వాడు కాపీ రైట్ అంటున్నాడు. పోతన గారికి కాపీ రైట్ ఉందా? వాల్మీకి ఉందా? వ్యాసుడికి ఉందా? వాళ్ళు ఏమైనా డబ్బు సంపాదించారా అన్నప్పుడు నేను కూడా ఏ రచన అయినా ఏ మాట అయినా రైట్ టు కాపీ. యూ కెన్ ఆల్వేస్ కాపీ ఇట్. ఇప్పుడు మనం చదువుకున్నవని వాళ్ళు చెప్పినవే. వాళ్ళు ఎందుకు చెప్పారంటే ఇలా చెప్పుకోండి, మనస్సుని స్వాదువుగా చేసుకోండి, మనస్సుని పరిపాకం చేసుకోండి. మనస్సులో రాగద్వేషాలు ఉంటాయి, అక్కరలేని కోరికలు ఆలోచనలు పుడుతూ ఉంటాయి, లోభ మోహాలు ఉంటాయి, పరిగ్రహం ఉంటుంది, దాన్ని అపరిగ్రహం చేయండి. ఎందుకంటే డోంట్ యాక్సెప్ట్ ఎనీ గిఫ్ట్. ఇది స్వామి డివోటీస్ మధ్యలో ఆ రోజుల్లో ఎవరి గిఫ్ట్ విల్ లీడ్ టు ఎ రిఫ్ట్ అన్నారు. అది వాడిచ్చాడు, నేను ఇవ్వాలి, నేను ఇచ్చాను, వాడి ఇవ్వాలి. ఇది ఒక అంతులేని కథ. కాబట్టి వాంగ్మయం ద్వారా స్వామి నీతి బోధ, జాతి బోధ, పుణ్యబోధ, పవిత్ర బోధ, వాంగ్మయ బోధ, అధ్యాత్మ బోధ లోతులకు వెళ్ళి లోనారసి అనేకంగా లోపలికి వెళ్ళి మనందరినీ వెతకండి. సముద్రం ఒడ్డున నుంచుని నువ్వు ఎన్ని గంటలు నుంచున్నా నత్తగుల్లలు మాత్రమే బయటికి వస్తాయి. నీకు ఒక్క ముత్యం కావాలి అంటే మొల చుట్టూ కూడా ఇటుకలు కట్టుకొని నీళ్లలో దిగాలి. నీ బరువు ప్లస్ ఇటుకల బరువు వల్ల నువ్వు లోపలికి దిగుతావు, లేకపోతే తేలిపోతావు. దిగిన మరుక్షణం వాడు ఏం చేస్తాడంటే ఆ మొల చుట్టూ కట్టుకున్నటువంటి ఒక్కొక్క ఇటుకని వదిలేస్తాడు. బరువుని తేలిక చేసుకొని ఆ ఆలు ముత్యాలని చిప్పల్ని బయటికి తెస్తాడు. ఒక 100 తెస్తాడు, 4-5 ముత్యాలు దొరుకుతాయి. కాబట్టి ఎంత కఠోర శ్రమ చేస్తేనో, ఎంత ఆలోచన చేస్తేనో, మేధాశక్తికి ఎంతగా పదును పెడితేనో మనకి ఒక్క ముత్యమైనా దొరకదు. అటువంటిది రత్నాకరుడైనటువంటి, కరుణాసాగరుడైనటువంటి, అనంతకోటి స్వరూపాల నిక్కమైన అచ్చరూపమైనటువంటి ఒక సత్యసాయి భగవానుడు అనుగ్రహించిన ఈ వాంగ్మయ మథనంలోకి మనందరం కూడా ఆసక్తితో, అనురక్తితో, భక్తితో, ప్రేమతో, గౌరవంతో, అన్నింటికంటే సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆత్మాన్వేషణలో మనందరం కూడా ఈ సాయి రమణీయం అనేటువంటి ఈ భావనా చరి స్వామి అనుగ్రహించిన ఒక అపురూప వరంగా భావిస్తూ, అన్ని సత్సంగాల కంటే భిన్నంగా, అనేక ఆలోచన రీతుల కంటే భిన్నంగా ఈ శీర్షికన నడవబోతున్నటువంటి ఈ ప్రయోగాత్మకమైన, యాదార్థికమైన ఈ కార్యక్రమానికి స్వామి యొక్క దివ్య అనుగ్రహములు, ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, వారి కరుణ మహామృత వృష్టి వలె కురియాలని, మనందరము కూడా తప్తమై, అంటే నీళ్లలో తప్తం ఎలా అవుతాం? తప్తము అగ్నిలో కావాలి. అంటే జ్ఞానాగ్నిలో మనల్ని దగ్ధం చేసుకుంటూ మన భారతీయమైనటువంటి మూలాలని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాలని, అటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాలని నేను మనస, వచస, శిరస స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ సాయిరామ్.